భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్రౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హోమ సాధనాలు, హవిస్సు, హోమాగ్ని, హోమం చేసేవాడు, సమస్తము బ్రహ్మే అని తెలుసుకున్నవాడు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మాన్ని పొందుతాడు. బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. 4వ అధ్యాయం జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి జ్ఞాన విచారంలో ప్రవేశిస్తారు. ఈ రోజు నిన్న కర్మ, ఈ రోజు జ్ఞానం. జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా గొప్పదన్నది. మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానయోగంలో ఒక వాక్యం చెప్తున్నారు. అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. జ్ఞానం అంటే దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు రాత్రి చీకట్లో నుండి మీరు వెళ్తున్నారు, ఒక తాడు కనిపిస్తుందండి. ఆ తాడుని పాము అని చెప్పి అనుకున్నారు. చీకట్లో అట్లా అనుకుంటారండి. తాడు మోస్తూ అవుతున్నది, ఇది తాడు అని చెప్పి అనుకోకుండా ఇది పాము అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఒళ్ళంతా గుండె అదిరిపోతుంది. పాము అని అంటే చెమట పడుతుంది. ఇటువంటి వికారములన్నీ కలుగుతాయి. అప్పుడు ఎవరో ఒక దీపం తీసుకొచ్చారండి. దీపం తీసుకొచ్చి అక్కడ పాము లేదండి. ఏమన్నా చెప్పండి? తాడు. వీడు అనవసరంగా తాడును చూసి పాము అని చెప్పి అనుకుని ఈ భ్రాంతిలో పడిపోయి నానా వికారములు పొందారు. ఈ వికారములు కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏమిటి? ఇగ్నోరెన్స్, తెలివి తక్కువ. దీపం లేకపోవటమే ఈ వికారములకి కారణం. వీడికి ఇంత బాధ కలిగిందే, ఒళ్ళంతా జడ పుట్టేసిందే, గుండె అదిరిపోయిందే, చెమట పట్టిందే, మనస్సంతా చికాకు అయిపోయిందే. దీనికంతటికీ కారణం ఏమిటి? దీపం లేకపోవడం. అదేవిధంగా ఈ సంసారంలో జనులు అనేక దుఃఖాలను అనుభవిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటి? తన యొక్క స్వరూపం తెలుసుకోకపోవడం. తనలో అఖండమైనటువంటి ఆత్మస్వరూపం వెలుగుతుంటే నేను దేహం అని అనుకుంటున్నాడే గాని ఆత్మను గురించి చింతన చేయటం లేదు. నిష్కామ కర్మయోగం చేత హృదయం అనేటువంటి పొలాన్ని బాగా దున్నేదులు పెట్టారు. ఈ రోజు విత్తనం, ఈ రోజు జ్ఞానం అనేటువంటి బీజం దాంట్లో వేస్తున్నారు. అట్లా కనుక వేస్తే అద్భుతమైనటువంటి మోక్షం అనే ఫలం మానవుడికి లభిస్తుందండి. అందుచేత ఈ రోజు 4వ అధ్యాయం జ్ఞానయోగం ఉపక్రమిస్తున్నారు, ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదట్లో కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు తెలుస్తుంది. ఆయన అర్జున, నీకేమిటి నిన్న చెప్పింది? కర్మయోగం కదా. ఈ కర్మయోగం అనేది నీకు ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు. ఇదివరకే ఒక మహానుభావుడికి చెప్పేసినాను. ఎవరు వారు? సూర్య భగవాను. సూర్య భగవానునికి కృష్ణ పరమాత్మ ఇదివరకు బోధించారు నిష్కామ కర్మయోగాన్ని. ఆ వాక్యం చెప్తున్నారు. ఆ సూర్యుడు ఏం చేస్తారు? ఊరుకోకుండా మనువుకి చెప్పారు. మనువు అనేటువంటి మహర్షి, రాజర్షి గారు. ఆ మనువు ఏం చేస్తున్నారు? ఇక్ష్వాకు అనేటువంటి రాజర్షికి బోధించారు. ఈ విధంగా పరంపరగా ఆ బోధ వ్యాప్తి లోకంలో అని చెప్తున్నారు. ఇమం వివస్వతే యోగం